ఎన్ని ముచ్చట్లు మాట్లాడినా, ఎన్ని అబద్ధాలు మాట్లాడినా కేటీఆర్ అనే వ్యక్తి నిజం మాట్లాడలేడు. కేటీఆర్ అనే వ్యక్తి నిజం మాట్లాడితే ఆయన తల 1000 ముక్కలు అవుతుంది. అది బీఆర్ఎస్ పార్టీ యొక్క తత్వం, బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క నైజం. పారిశ్రామిక వాడల్ని గృహ నిర్మాణాలుగా తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంటే కళ్ళబొల్లి మాటలు మాట్లాడేటువంటి కళ్ళకుండ తారక రామారావు గారు, మీరు ఎప్పుడైనా నిరుపేదల గురించి, వారి యొక్క జీవన విధానం గురించి, వారి ఇచ్చినటువంటి నివాసాలను చెప్పి ఆలోచించారా మీరు? గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే అందుబాటులో లేని ఈ కళ్ళకుండ తారక రామారావు అలియాస్ కేటీ రామారావు గారు అలియాస్ రామారావు గారు, ఇక మీ డ్రామాలు ఆపండి. బీఆర్ఎస్ పార్టీ నాయకులనే పట్టించుకోలేని ఈ కేటీఆర్ ఇప్పుడు 10 నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. గత 10 ఏళ్ళు ఏం చేసినావు అంటున్నా. గత 10 ఏళ్ళు బాజాప్తాగా తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది నువ్వు కాదా, మీ నాయన కాదా, మీ పార్టీ ఉన్న ప్రభుత్వం కాదా అంటున్నా. నిజానికి కేటీఆర్ లాంటి దుర్మార్గుడు, అబద్ధాల కోరు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎతికినా దొరకలేని వ్యక్తి. రాజకీయాలకు, రాజకీయ వ్యవహారాలకు ఎప్పుడు కూడా పనికిరాని వ్యక్తి ఉన్నారంటే అది కళ్ళకుండ తారక రామారావు మాత్రమే. ఈయన మాట్లాడుతూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, బీఆర్ఎస్ పార్టీ మంత్రిగా పనిచేసి నిరుద్యోగుల కుటుంబాలని, అమరవీరుల కుటుంబాలని నీ అధికార కాంపౌండ్ వాళ్ళకి రానియలేని ఈ దుర్మార్గుడు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ పేదల గురించి. ఆ 10 ఏళ్ళు ఏం చేసినావు నాయన? గాడిద పనులు దొబ్బినావా? చెప్పు, ఏం చేసినావు 10 ఏళ్ళు? దుర్మార్గంగా అక్రమ డబ్బు సంపాదించి తాబేదారులకు, కాంట్రాక్టులకు పెత్తమిచ్చి నీ కుటుంబ సభ్యులు కానీ, నీ కుటుంబ సభ్యుల వ్యవహారాలు తప్ప ఏ వ్యవహారాలు చేయలేదు. కలకుండా తారక రామారావు నిరుద్యోగులను మోసం చేసిండు, ఉద్యోగస్తులను మోసం చేసిండు, అమరుల కుటుంబాలను మోసం చేసిండు, అదేవిధంగా సిరిసిల్ల ప్రజలను మోసం చేసిండు. ఈ దుర్మార్గుడు వచ్చి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. గత ప్రభుత్వంలో పారిశ్రామిక విధానాల్లో విధి విధానాలు లేవు, అభివృద్ధి వ్యవస్థ లేదు, ఉద్యోగులకు ఒక శాశ్వతమైనటువంటి అధికారం లేవు. ఇప్పుడు అన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చి వాళ్ళ నిర్మాణానికి, వాళ్ళ వ్యత్యాసానికి, వారి వ్యవహారాలకు క్రమబద్ధం చేస్తూ ఉంటే చూసి ఎవరో లేని ఈ కళ్ళకుండ డ్రామారావు మళ్ళీ డ్రామాలు ఆడుతుండు. ఆడని ఎన్ని డ్రామాలు వేసినా 100 లోతుల్లో గోతుల్లోకి తెలంగాణ ప్రజానికం బొందబడినగా సిద్ధంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ అంటే బలాదూర్ రాష్ట్ర సమితి, బట్టేబాద్ రాష్ట్ర సమితి, అదేవిధంగా బలి తెగించిన రాష్ట్ర సమితి. ఇది కల్వకుండ్ల కుటుంబం కాదు, ఇది కల్వ కుట్రల కుటుంబం, ఇది కల్వ కుతంత్రాల కుటుంబం, ఈ కాళ్ళ నాగుల కుటుంబం. ఈ కుటుంబ కబంధ హస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అహంకార పాలనను, దురహంకారాల యొక్క వ్యవస్థను తుదుముట్టించి డిసెంబర్ 3, 2023లో తెలంగాణ రాష్ట్రం అధికారులు కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఘనంగా ముందుకు వెళ్తూ ఉంటే ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, ఎక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు వస్తుందని చెప్పి ఉద్దేశంతో చిల్లర మాటలు మాట్లాడి ఆ బాట ఈ బాట తిరుగుతూ ఉన్నాడు. ఈ దుర్మార్గుడే కదా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నది, ఈ దుర్మార్గుడే కదా మొత్తం వ్యవసాయ అధికారులను చేతిపెట్టుకున్నాడు, వ్యవసాయం చేతిపెట్టుకున్నాడు, ఒక షాడ ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఎప్పుడు కూడా ప్రజలకు ఇసుమంతా మేలు చేయాలని కళ్ళకుండ తారక రామారావు అలియాస్ రామారావు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ కుటుంబాలకు బేషద్దుగా క్షమాపణ చెప్పాల్సిందే. తెలంగాణ గురించి మాట్లాడే, తెలంగాణ జనం గురించి మాట్లాడే నైతిక అర్హత కళ్ళకుండ తారక రామారావుకు లేదు, బీఆర్ఎస్ పార్టీకి లేదు. తెలంగాణ నుంచి పేగబంధం తిరిగిపోయింది బీఆర్ఎస్ పార్టీకి. రాష్ట్ర సమితి యొక్క వ్యవహారాలను భారత రాష్ట్ర సమితి తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితిని, తెలంగాణ నానుడిని, తెలంగాణ సంస్కృతిని చంపింది మీరే. కాబట్టి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పి మీరు ఈ వ్యవస్థని కాపాడడానికి అని డ్రామాలు ఆడుతున్నట్టు ఈ కళ్ళకుండ తారక రామారావు వ్యవస్థను నాశనం చేసిందే నువ్వు కదా, మీ నాయన కాదా, మీ బావ కాదా, ఇంకా మీ కుటుంబం కాదా అని చెప్పి నేను ఈ వేదిక చెప్తున్నాను. తెలంగాణ 4 కోట్ల ప్రజలు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిర్రు, కళ్ళకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి బహిష్కరించారు.
For more videos like this, subscribe Big TV channel.